కీమా జీడిపప్పు పకోడీ. అబ్బాయి సామాన్ అందుకో. ఇదే కేమా? ఇదిగో కీమా. చికెన్ కేమా అంటే మళ్ళీ మటన్ అనుకుంటాం. అక్కడ కళాయిలో ఆల్రెడీ నూనె వేసి పెట్టించాను. ఇదా? ఆ కళాయి పొయ్యి మీద పెట్టు. కేమ్ అంటే కొమ్మేసి మటన్ కేమ్ కాదు కోడని నేను అనుకున్నా. ఎందుకంటే పకోడీ కదా, పకోడీలోనే కోడి ఉంది కదా. అబ్బా, అందుకని చెప్పి కోడి చికెన్. బుర్ర పని చేస్తూ ఉంటుందిరా. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే అబ్బాయి, అక్కడ ఆ చిన్న పత్రం తీసుకో. కేమా ఆల్రెడీ వేసాక మళ్ళీ ఇందులో వేయాలి. ధనియాలు, మిరియాలు, రేల సంగతి ఇప్పుడు సోంపు, ఇదిగో జీలకర్ర, వేసినా వేయి, కొంచెం ఉప్పు వేయి. దేంట్లో? అందులోనే ఎంత? ఒక స్పూని. కీమా, కోడి కీమా, అల్లం వెల్లుల్లి పేస్టు, పుట్నాల పిండి, పసుపు, ఉరిపిండి, కొత్తిమీర, పుదీనా, అవే కలుపు. ఇక ఉల్లిపాయలు వేస్తాను. తర్వాత ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. కరివేపాకు ఇలా కోసాం. ఎలా కోసం? ఇదిగో సన్నగా తరిగమాట. ఆ నీళ్ళు ఇందులో వేసుకుని కాస్త అంటే నీ చేతికి అంటుకోకుండా ఉండ తయారు చేయాలి. పకోడీలు కదా. చిన్న చిన్న ఉండలు తయారు చేయాలి. చేతులు కడుక్కురా. ముద్ద చేయి. చిన్నదా పెద్ద? ఇప్పుడు ఏం చేస్తామంటే మనం చేసేది ఏంటి, కీమా జీడిపప్పు పకోడీ కదా. ఈ దీనికి ఒక జీడిపప్పు పెడుతున్నాం. ఇలా చేయప్ప. ఇలా చిన్న చిన్న వేసుకో. ఇగో జీడిపప్పు పెట్టాలి దీనికి. ఇలా జారు విడిస్తే మనకి కీమా జీడిపప్పు పకోడీ. చాలా ఈజీయే. ప్రపంచంలో ప్రతిదీ ఈజీరా, కానీ చెయ్యాలి కదా. కొంచెం అబ్బాయి కొంచెం మంట పెంచుతావా? కొంచెం కలర్ వస్తుంది చూసావా, బ్రౌన్ కలర్ వస్తుంది. అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో బ్రౌన్ అన్నారు, తెలుగులో బంగారం కలర్. తీసే అందులో పొడవ వస్తున్నాయంటే అయిపోయినట్టే.
పొయ్యి ఆరిపోయి. కీమా జీడిపప్పు పకోడీ. కీమా జీడిపప్పు పకోడీ ఎలా తయారు చేసాం? కీమా జీడిపప్పు పకోడీ ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక పత్రంలో ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర వేసి దంచుకుని పక్కన పెట్టుకుని, అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసి, చికెన్ కీమాలో అల్లం వెల్లుల్లి పేస్టు, పుట్నాల పిండి, పసుపు, వరిపిండి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి మధ్యలో జీడిపప్పు పెట్టుకుని వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించుకుని ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కీమా జీడిపప్పు పకోడీ రెడీ.